అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, అదేవిధంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఈ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది చూస్తే యూనివర్సిటీ ఆడిటోరియం, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏ ర్యాంకు నుంచి ఏ ర్యాంకుకు ఏ తేదీన అటెండ్ కావాలనేది కూడా ఇచ్చినారు చూడండి. 12వ తేదీ 9:30కి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ప్రకారం. ఇంకా 417 నుంచి 23,992 వరకు అటెండ్ కావాల్సి ఉంటుంది. టీఎస్ పాలిసెట్ 2023లో వచ్చిన ర్యాంక్ అనమాట ఇది. ఇంకా 13వ తేదీ మీరు 24,003 నుంచి 44,823 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. 14వ తేదీ 45,043 నుంచి 67,970 ర్యాంక్ వరకు అటెండ్ కావాల్సి ఉంటుంది. 15వ తేదీ 68,031 నుంచి 80,565 వరకు మీరు ర్యాంక్ వరకు మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 9:30కి అన్ని క్యాస్ట్ల వాళ్ళని ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా మీరు 2 సెట్ల జిరాక్స్ కాపీ అనేది తీసుకొని వెళ్ళాలి. వాటితో పాటు ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఏమేమి అనేది ఒకసారి చూస్తే డౌన్లోడెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఏదైనా అంటే అది, తర్వాత తెలంగాణ స్టేట్ పాలిసెట్ 2023 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, తర్వాత 4th నుంచి 10th వరకు బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ అన్నాడు. తర్వాత నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అన్నాడు. అంటే మీరు పల్లెల్లో చదివినట్టుగా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. టీసీ, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైనా ఏపీ తెలంగాణలో కాకుండా వేరే చోట ఎక్కడైనా చదివి ఉంటే దానికి సంబంధించి మీరు లోకల్గా చూపించుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం. తర్వాత క్యాస్ట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మనకు పాలిసెట్ 2023లో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. యూనివర్సిటీ పాలిటెక్నిక్లలో 19,945, అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్లలో 22,210 రూపాయలు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.